వద్దు వద్దు అన్నారు. విధవను ప్రేమించి ఆమెను అనుభవించి ఆమెతో బాగా ఆనందించి చివరికి ఆమెను వదిలి మరొకరితో. ఆ రోజు శృతి కుమార్తె మానసి రావడంతో పాటు శృతి వార్షికోత్సవం కూడా ఉంటుంది. దానికి భర్త విక్రమ్ కేక్ తెచ్చేందుకు అడుగుతుంది. అతను అంగీకరించి ఆఫీస్కు వెళ్తాడు. కాని సాయంత్రం వచ్చేసరికి అతను తాగివస్తాడు. అతను ప్రతిరోజూ ఇలాగే తాగివచ్చి భార్య పిల్లల శుభాకాంక్షలు విచారించడు. దీంతో ఇద్దరికీ బోర్ కొడుతుంది. తర్వాత అతను మళ్లీ నూనె పోసుకుని మేడమీదకు వెళ్లి అక్కడనుంచి పడిపోయి మరణిస్తాడు. తర్వాత తల్లి కూతురువారి అమ్మ మనవిళ్లకు వచ్చి చేరుకుంటారు. తర్వాత శృతి ఒక దుకాణంలో పనిచేయడం మొదలుపెడుతుంది. అక్కడ యజమాని రాజీవ్ చాలా గర్వంగా ఉంటాడు. దానికి పనిమనిషీలు కొట్లాడుకుంటారు. కాని శృతి అతనికి సపోర్ట్ ఇస్తుంది. అలా అనవసరంగా ప్రవర్తించకూడదు అని బుద్ధి చెపుతుంది. దీంతో రాజీవ్కి ఆమె మీద ఇంప్రెషన్ అవుతుంది. ఆ రోజు సాయంత్రమే రాజీవ్ శృతికి ప్రపోజ్ చేస్తాడు. అప్పుడు శృతి, నేను ఒక విధవను, కూతురు కూడా ఉంది అని చెపుతుంది. అప్పుడు రాజీవ్, పర్వాలేదు, నేను మీ కుమార్తెకు తండ్రిగా ఉంటాను. దయచేసి అంగీకరించండి అని చెప్తాడు. కాని శృతి అంగీకరించక అక్కడనుంచి వెళ్ళిపోతుంది. ఒకరోజు కుమార్తె స్కూల్ నుంచి రాకపోవడంతో శృతి టెన్షన్ అవుతుంది. కాని ఆమెను రాజీవ్ తీసుకువస్తాడు. అప్పుడు మానసి, అంకుల్ నన్ను చాలా బాగా చూసుకున్నారు అని చెప్తుంది. మరోసారి మానసి పుట్టినరోజు ఉంటుంది. అప్పుడు రాజీవ్ ఆమెకు గిఫ్ట్ తెచ్చి ఇస్తాడు. దీంతో రాజీవ్ మీద అందరికీ మంచి అభిప్రాయం వస్తుంది. తర్వాత రాజీవ్ శృతి తల్లితో కూర్చుని తన ఇష్టాన్ని వ్యక్తం చేస్తాడు. మీరు ఏమీ ఆలోచించకండి, నేను ఆమెను ప్రేమతో చూసుకుంటాను. ఆమె కుమార్తె ఇక మీదట నా కుమార్తె. నా ఇంటివారిని నేను ఒప్పించుకుంటాను అని చెప్తాడు. దీంతో శృతి తల్లికి సంతోషం అవుతుంది. నేను మాట్లాడుతాను అని చెప్తుంది. దాని ప్రకారం తల్లి శృతితో మాట్లాడి ఈ వివాహానికి అంగీకరింపజేస్తుంది. తర్వాత ఈ వివాహం కూడా జరుగుతుంది. మొదటి రాత్రి రోజు మానసి కూడా అక్కడే పడుకుంటానని హయం పెడుతుంది. అప్పుడు వేరే మార్గం లేక ఇద్దరూ అంగీకరిస్తారు. కాని రాజీవ్ తల్లికి శృతిమీద ఇష్టముండదు. ఆమె విధవ అని హేళన చేస్తుంది. నువ్వు ఇంట్లో పూజ చేయకు అని కూడా తిట్టుతుంది. దీంతో శృతికి బోర్ కొడుతుంది. మానసి వస్తువులను పడవేసి ఓడిస్తే దానికి కూడా కమల, రాజీవ్ తల్లి, కోప్పడుతుంది. అప్పుడు రాజీవ్ కూడా, ఇలాంటివాళ్లనే పెళ్లి చేసుకుని తీసుకువచ్చావా, పేదరాశి అని తిట్టుతుంది. అప్పుడు రాజీవ్, ఇప్పుడు కాలం మారింది, ఇందులో తప్పేమీ లేదు అని చెప్తాడు. రాజీవ్కు బరువు ఎక్కువగా ఉండడంతో అప్పుడప్పుడు ఛాతీనొప్పి వస్తుంది. అప్పుడే శృతి వచ్చి, నేను మళ్లీ తల్లి అవుతున్నాను అని సంతోషవార్త చెప్తుంది. దీంతో సంతోషంతో అతనికి ఛాతీనొప్పి ఎక్కువవుతుంది. దీంతో అతని తల్లి చేతిలో శృతిని తిట్టుకుంటుంది. అయినా తడవు చేయకుండా అతన్ని హాస్పిటల్కు తీసుకువెళతారు. అక్కడ డాక్టర్, నీవు బరువు తగ్గించుకోవాలి, లేకుంటే బ్రతకడం కష్టం అని చెప్తారు. తర్వాత రాజీవ్ జిమ్కు జాయిన్ అవుతాడు. జిమ్కు వెళ్లగానే లేడీ ట్రైనర్ ప్రియమీద అతని కళ్ళు పడతాయి. ఆమెను చూసి షార్ట్ డ్రెస్లు తెచ్చి శృతికి ధరించమని చెప్తాడు. కాని ఆమె నిరాకరిస్తుంది. మరుసటి రోజే వెళ్లి ప్రియాకు ప్రపోజ్ చేస్తాడు. అప్పుడు ప్రియా, మొదట ఈ బరువు తగ్గించుకో, ఆ తర్వాత చూద్దాం అని చెప్తుంది. దాన్ని సీరియస్గా తీసుకున్న రాజీవ్ ప్రతిరోజు జిమ్లో హార్డ్ వర్క్ చేస్తాడు. దీంతో అతని బరువు పూర్తిగా తగ్గుతుంది. ఉదరం ఫ్లాట్ అవుతుంది. అప్పుడు మళ్లీ ప్రియాకు ప్రపోజ్ చేస్తే ఆమె అంగీకరిస్తుంది. కాని అతను వివాహితుడన్న విషయాన్ని దాచిపెడతాడు. ఇంట్లో భార్యను ఇగ్నోర్ చేయడం మొదలుపెడతాడు. ఆమె పిల్లల గురించి మాట్లాడేటప్పుడు రాజీవ్, నాకు అనిపిస్తోంది ఈ బిడ్డ మనకు అక్కర్లేదు. మనసి, దీని మధ్య భేదం రావచ్చు అని నాటకం చేస్తాడు. కాని శృతి, బిడ్డ తప్పకుండా కావాలి అని పట్టుబడుతుంది. కాని మరుసటి రోజే ఆమెకు అబార్షన్ అవుతుంది. ప్రియాతో సంబంధం బలపడుతుంది. ఇంటికి వచ్చిన అతిథులతో కమల, నా కోడల్ని ఎలాగైనా ఇంటినుంచి తరిమేస్తాను అని గొనుగుతుంది. మరో రోజు అతను తన దుకాణంలో ప్రియాతో మాట్లాడుతుండగా శృతి వింటుంది. ఆమెకు అతని లవ్ అఫైర్ అర్థమవుతుంది. మరుసటి ఉదయం ఇంట్లో శోధించినప్పుడు శృతి ఇంట్లో ఉండదు. ఆమె మిస్ అవుతుంది.
ఈ విషయం తెలిసిన ఆమె తల్లి పోలీసులకు ఫిర్యాదు చేస్తుంది. దానికి ముందు రాత్రి శృతి తల్లికి కాల్ చేసి, నా భర్తకు ఏదో లవ్ అఫైర్ జరుగుతోంది అని విషయం చెప్తుంది. దాన్నే పోలీసులకు ఆమె తల్లి తెలియజేస్తుంది. ఆ రాత్రి 2 కవర్లు తీసుకుని రాజీవ్ కారులో పెట్టడానికి వెళ్తుండగా పోలీసులు వచ్చి అతన్ని అరెస్ట్ చేస్తారు. అతన్ని కొట్టి విచారణ చేస్తే అతను జరిగినదంతా వివరిస్తాడు. ఆ రోజు ఇంట్లో శృతి రాజీవ్తో, నీ అఫైర్ గురించి నాకు తెలిసింది. నేను నిన్ను నమ్మి పెళ్లి చేసుకున్నాను. నేను వద్దన్నాను. నువ్వు వినలేదు. ఇప్పుడు నీవు జీవితాన్ని చెరిపి మరొక అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నావా? నువ్వే నాకు అబార్షన్ కారణం. ఇప్పుడే నేను నీ అన్ని విషయాలు పోలీసులకు చెప్పేస్తాను అని చెప్తుంది. అప్పుడు కోపంతో రాజీవ్ తలకు కొడుతూ అక్కడే హత్య చేస్తాడు. మానసి చూస్తుంటే ఆమెని కూడా అక్కడే చంపేస్తాడు. వారి ఇద్దరినీ ఒక డ్రమ్లో పెట్టి యాసిడ్ పోసి బూడిద చేస్తాడు. ఇదంతా పోలీసుల ముందు రాజీవ్ ఒప్పుకుంటాడు. తర్వాత పోలీసులు ఆమెను చీమారి చేస్తున్న విషయం తెలిసి అతని తల్లి కమలాను కూడా అరెస్ట్ చేస్తారు. ప్రియాను పిలిచి అడిగితే, ప్రియా, నాకు తెలీదు సార్, ఇతను పెళ్లి చేసుకున్నాడని. లేకపోతే ఇతనితో సహవాసానికి రావడం లేదు అని స్టేట్మెంట్ ఇస్తుంది. కథ ఇక్కడ ముగుస్తుంది.